వైకుంఠ ఏకాదశి సందర్భంగా తిరుమల శ్రీవారి ఆలయం ఎదురుగా టీటీడీ ఏర్పాటు చేసిన వైకుంఠం సెట్టింగ్ భక్తులను విశేషంగా ఆకట్టుకుంటోంది. ఇందులో శ్రీ మహావిష్ణువు శేషపాన్పుపై పవలించి ఉండగా శ్రీ మహాలక్ష్మి ఆలయ పాదాలు ఒత్తుతూ ఏర్పాటు చేసిన సుందర దృశ్యాన్ని చూసిన భక్తులు తన్మయత్వం చెందుతున్నారు. రకరకాల పుష్పాల అలంకరణలతో విద్యుత్ దీప కాంతులతో ఏర్పాటు చేసిన నమూనా సెట్టింగ్ భక్తులకు కనువిందు చేస్తోంది. ప్రతి ఏడాది ఇలాంటి సెట్టింగ్లు ఏర్పాటు చేయడం పట్ల భక్తులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. దర్శనం అయింది, చాలా బాగుంది. డెకరేషన్స్ అంతా ముందు కన్నా కూడా చాలా చాలా బాగుంది. చూడడానికి చాలా చక్కగా ఉంది. మేము ప్రతి ఇయర్ వస్తుంటామండి దర్శనానికి. స్వామి ప్రతి సంవత్సరం లాగే ఈ సంవత్సరం కూడా ముక్కోటి ఏకాదశి ఏర్పాట్లు చాలా బాగున్నాయి. అన్నప్రసాదం బాగుంది, దర్శనం చాలా బాగా జరిగినది. ఈ సంవత్సరం ప్రత్యేకంగా ఈ అలంకారం చాలా అద్భుతంగా ఉంది. కలియుగ వైకుంఠం లాగా ఉంది. మేము చాలా పునీతులమైతున్నాము. టీటీడీ వాళ్ళు చాలా బాగా ఏర్పాటు చేశారు. ఓం నమో వెంకటేశాయ. స్వామి ఈసారి వైకుంఠ ఏకాదశి అద్భుతంగా దర్శనం జరిగింది. సామాన్యునికి అనుకూలంగా వైకుంఠ ఏకాదశి దర్శనాన్ని ఇస్తున్నారు. నేను 3 సంవత్సరాల నుంచి వైకుంఠ ఏకాదశికి దర్శనానికి వస్తున్నా. ఈసారి ఇంకా బ్రహ్మాండంగా చేశారు. ఈ నమూనా ఆలయం చాలా అద్భుతంగా ఉంది. ఇందులో స్వామివారి విగ్రహం గాని, పూల డెకరేషన్స్ గాని, ఎక్కడ చూడనటువంటి పూలు, అన్ని రకాల ఒక భూలోక స్వర్గంలా కనిపిస్తుంది. బెంగళూరు నుంచి వచ్చాం మేము వైకుంఠ ఏకాదశి దర్శనం కోసము. ఇక్కడ అమ్మవారి దర్శనం మాకు చాలా బాగా అయింది. తిరుమలలో వైకుంఠ ఏకాదశి ప్రయత్న అన్ని అరేంజ్మెంట్స్ చాలా బాగా చేశారు. ఏకాదశి అయింది, ద్వాదశి అయింది, త్రయోదశి. ఇది ఈరోజు బహళ విచిత్రంగా పుష్పాలంకారాలు, దేవునికి ఆభరణ అలంకారాలు భారీగా ఉన్నాయి. చూసేకి 2 కళ్ళు కూడాను చాలువు. దీనికి జనాలు ఎక్కువగా సహస్రారు మంది వస్తూ ఉన్నారు. సంతోషభరితలయ్యి భక్తి భావనతో అందరూ చూసుకొని వెళ్తున్నారు. వైకుంఠ ఏకాదశి చాలా బ్రహ్మాండంగా ఉంది. స్వామి వారి దర్శనం కూడా బాగా జరిగింది. మాకు దర్శనం కోసమని వచ్చామండి. చాలా బాగుంది. స్వామి వారి దర్శనం చాలా బాగైంది. మాకు గంట సేపట్లే దర్శనం అయిపోయింది. 300 రూపీస్ దర్శనము. కార్యక్రమాలు కూడా అన్ని బాగా చేస్తున్నారు. అరేంజ్మెంట్స్ కూడా బాగానే చేశారు.